అందరికీ శుభోదయం. వీక్షకులకు వసంత పంచమి శుభాకాంక్షలు. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ప్రతి దాని విలువ టైం వచ్చినప్పుడే తెలుస్తుంది. ఫ్రీగా దొరికే ఈ ఆక్సిజన్ కూడా హాస్పిటల్లో ఖరీదుకే అమ్ముతారు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, ఫిబ్రవరి 14, 2024 బుధవారం. తిథి పంచమి మధ్యాహ్నం 12:09 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం రేవతి ఉదయం 10:43 వరకు, తదుపరి అశ్విని. యోగము శుభము రాత్రి 7:59 వరకు, తదుపరి శుక్లము. కరణం బాలవ మధ్యాహ్నం 12:09 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 11:06 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 6:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:09. చంద్రోదయం ఉదయం 9:48, చంద్రాస్తమయం రాత్రి 10:40. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:49 వరకు, యమగండం ఉదయం 8:01 నుండి 9:28 వరకు, గుళిక కాలం ఉదయం 10:55 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. వర్జము తెల్లవారుజామున 5:39 నుండి 7:09 వరకు. శుభ సమయాలు అమృత గడియలు ఉదయం 8:30 నుండి 9:59 వరకు, తిరిగి రాత్రి 2:37 నుండి 4:08 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. శుభ గడియలు ఉదయం 9:30 నుండి 9:50 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:55 నుండి 5:44 వరకు. ఫిబ్రవరి 14 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి పంచమి మధ్యాహ్నం 12:09 వరకు ఉంది, తదుపరి షష్ఠి. ఈ పంచమిని మనం వసంత పంచమిగా జరుపుకుంటాం. వసంత పంచమి రోజున సరస్వతీ దేవిని పూజిస్తారు. ఈ రోజు ఉదయం దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని అక్షరాభ్యాసం, అన్నప్రాసన వంటి శుభకార్యాలు చేసుకోవచ్చు. చాలా మంది జ్యోతిష్యుల ప్రకారం వసంత పంచమి అన్ని రకాల కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. తదుపరి వచ్చే షష్ఠీ తిథి పక్షరంధ్ర గడియలు మధ్యాహ్నం 3:28 వరకు ఉంటాయి. ఆ తర్వాత ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక వివాహం, గృహారంభం వంటి శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ఉదయం 10:43 వరకు మీన రాశిలోను, తదుపరి మేష రాశిలోను, సూర్యుడు కుంభరాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 10:43 వరకు సింహరాశి వారికి, తదుపరి కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 10:43 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు తిథి ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: వసంత పంచమి, ప్రేమికుల దినోత్సవం, తెలుగు సినీ హాస్య నటులు రాజబాబు గారి వర్ధంతి.
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 14 బుధవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. వృషభ రాశి తీపి కబురు వింటారు. మిథున రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. కర్కాటక రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలున్నాయి. సింహరాశి మీ శక్తి సామర్థ్యాలకు గుర్తింపు వస్తుంది. కన్యా రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. తులా రాశి దైవ బలాన్ని పెంచుకోవాలి. వృశ్చిక రాశి ప్రశంసలు అందుకుంటారు. ధనస్సు రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మకర రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. కుంభరాశి అభివృద్ధి ఉంటుంది. మీన రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈజ్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.